మన ఇన్వెస్ట్మెంట్స్ అన్నింటినీ ఒకే చోట ట్రాక్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఎందుకంటే స్టాక్స్ ఒక చోట, మ్యూచువల్ ఫండ్స్ ఒక చోట, ఈటీఎఫ్స్, గోల్డ్, రియల్ ఎస్టేట్ ఇలా డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం డిఫరెంట్ యాప్స్ ఆర్ ప్లాట్ఫామ్స్ వాడతాం. ఈ ట్రాకింగ్ ప్రాబ్లం వల్ల మన ఓవరాల్ పోర్ట్ఫోలియో అండ్ నెట్వర్క్ క్యాలిక్యులేషన్ ని మిస్ అవుతాం. మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్ మైల్ స్టోన్ ని క్రాస్ చేసిన సందర్భంగా నన్ను సపోర్ట్ చేసిన 30K లైఫ్ సెట్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి కోసం నేను పర్సనల్ గా యూజ్ చేసే ఆల్ ఇన్ వన్ ఆటోమేటెడ్ పోర్ట్ఫోలియో ట్రాకర్ ని ఫ్రీగా ఇవ్వబోతున్నా. మార్కెట్ లో హండ్రెడ్స్ ఆఫ్ పోర్ట్ఫోలియో ట్రాకర్స్ అవైలబుల్ గా ఉన్నా there are majorly two problems. One, most of them are not free. Two, దే ఆర్ ఓవర్ కాంప్లికేటెడ్. మనలాంటి ఒక రెగ్యులర్ ఇన్వెస్టర్ కి ఇంత కాంప్లికేటెడ్ పోర్ట్ఫోలియో ట్రాకర్స్ అవసరం లేదు. ఇవి అనవసరమైన పానిక్ అండ్ స్ట్రెస్ ని క్రియేట్ చేస్తాయి. నేను ఇవ్వబోయే పోర్ట్ఫోలియో ట్రాకర్ మన ఇండియన్ ఇన్వెస్టర్స్ కోసం క్రియేట్ చేయబడిన ఒక సింపుల్ అండ్ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ట్రాకర్. ఆల్ రైట్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 30K లైఫ్ సెట్. ఇప్పుడు ఈ ట్రాకర్ ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. సో ఇది మన పోర్ట్ఫోలియో ట్రాకర్. ఫస్ట్ పేజ్ ఈజ్ స్టార్ట్ హియర్. ఇందులో బేసిక్ గా నేను కొన్ని నోట్స్ యాడ్ చేశాను. ఇవి బేసిక్ గా నేను ఫాలో అయ్యే రూల్స్ అన్నమాట. అసెట్ అలొకేషన్ గైడ్ లైన్స్, రిస్క్ మేనేజ్మెంట్ రూల్స్, డివిడెండ్ స్టాక్స్ అండ్ ఈటీఎఫ్స్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు వేటిని మనం మైండ్ లో పెట్టుకోవాలి, అండ్ దాంతో పాటు స్టాక్ మార్కెట్ ని ఏ పర్స్పెక్టివ్ లో చూడాలి అని కొన్ని గైడ్ లైన్స్. మన ఇన్వెస్ట్మెంట్స్ బేసిక్ గా 4 టైప్స్ ఉంటాయి. ఒకటి ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్, 2 డెట్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ లిక్విడ్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్, నెంబర్ 3 ఆర్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్, అండ్ నెంబర్ 4 ఆర్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్. దిస్ ఈస్ ప్రెటీ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. ఈ సెక్షన్ లో మనం స్టాక్స్, ఈటీఎఫ్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్ వేటిలో అయితే ఇన్వెస్ట్ చేసామో వాటి యొక్క టిక్కర్ సింబల్ ఇక్కడ యాడ్ చేస్తాము. ఇన్వెస్ట్మెంట్, కరెంట్ మార్కెట్ ప్రైస్, ప్రాఫిట్ ఆర్ లాస్ అండ్ పర్సెంటేజ్ ప్రాఫిట్ ఆర్ లాస్, ఇవన్నీ ఆటోమేటెడ్ సెక్షన్స్ అన్నమాట. సో మనము ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు యావరేజ్ ప్రైస్ ఎంత అండ్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఆర్ యూనిట్స్ ఎన్ని తీసుకున్నాం అన్నది మనం ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది మాన్యువల్ గా. దాన్ని బేస్ చేసుకుని టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అనేది ఇక్కడ క్యాలిక్యులేట్ అవుతుంది. ఈ సెక్షన్ లో స్టాక్ ఆర్ ఈటీఎఫ్ ఆర్ మ్యూచువల్ ఫండ్ యొక్క కరెంట్ మార్కెట్ ప్రైస్ లిస్ట్ అవుతుంది. దీన్ని నేను గూగుల్ ఫైనాన్స్ ఫార్ములా యూజ్ చేసి యాడ్ చేశాను అన్నమాట. మీరు కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు గూగుల్ ఫైనాన్స్ ఫార్ములాని ఎలా యాడ్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను. సో ఈ ఫార్ములాని కాపీ చేసుకోండి అండ్ దెన్ పేస్ట్ ఇట్ హియర్. ఇక్కడ టిక్కర్ సింబల్ యాడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం గోల్డ్ బీస్ ఈటీఎఫ్ యొక్క టిక్కర్ సింబల్ యాడ్ చేద్దాం. సో దిస్ ఈస్ ది కరెంట్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ గోల్డ్ బీస్ ఈటీఎఫ్. అండ్ ఈ డేటా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నుండి రిట్రీవ్ చేస్తున్నాం మనం. ఎవరైనా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ నుండి రిట్రీవ్ చేస్తుంటే ఇక్కడ ఈ ప్లేస్ లో ఎన్ఎస్సి బదులు బిఎస్సి అని టైప్ చేయండి. సో దాట్స్ హౌ యూ గెట్ ది కరెంట్ మార్కెట్ ప్రైస్. సో టిక్కర్ సింబల్, యావరేజ్ ప్రైస్ అండ్ నెంబర్ ఆఫ్ షేర్స్, ఈ 3 మనం మాన్యువల్ గా యాడ్ చేయాల్సి ఉంటుంది. మిగతా డేటా మొత్తం ఆటోమేటిక్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ ప్రాఫిట్ ఆర్ లాస్ సెక్షన్ లో ప్రాఫిట్ పాజిటివ్ లో ఉంటే గ్రీన్ కలర్ లో అండ్ నెగటివ్ లో ఉంటే రెడ్ కలర్ లో డిస్ప్లే అవుతుంది. And at the bottom we have total amount of money we invested, total profit or loss and profit or loss percentage. So ఇది బేసిక్ గా మన ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో ట్రాకర్ అన్నమాట. ఇందులో నేను మ్యూచువల్ ఫండ్స్ కూడా యాడ్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అండ్ హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. వీటి యొక్క టిక్కర్ సింబల్స్ ఎలా రిట్రీవ్ చేయాలో ఇప్పుడు చెప్తాను. సో వీటి ఫార్ములా ఇదన్నమాట. అండ్ ఈ డేటా మనకు గూగుల్ ఫైనాన్స్ లో దొరుకుతుంది. లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో యాడ్ చేస్తాను. బేసిక్ గా గూగుల్ ఫైనాన్స్ లోకి వెళ్ళి ఏ మ్యూచువల్ ఫండ్ ఆర్ స్టాక్ యాడ్ చేయాలనుకుంటున్నామో వాటిని ఇక్కడ డైరెక్ట్ గా సెర్చ్ చేయడం. మోతీలాల్ ఆస్వాల్ S&P 500 సెర్చ్ చేసి చూద్దాం. చూసారా, ఇక్కడ డైరెక్ట్ ఆప్షన్, రెగ్యులర్ ఆప్షన్ వచ్చింది. సో ఇది ఫార్ములా అన్నమాట. దీన్ని కాపీ చేసి పరాగ్ పారిక్ ప్లేస్ లో రీప్లేస్ చేయడం. దాట్స్ ఇట్. ఇలా సింపుల్ గా ఏ టిక్కర్ సింబల్ యొక్క డేటానైనా గూగుల్ ఫైనాన్స్ నుండి మనం రిట్రీవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు డెట్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోని గమనిద్దాం. ఇక్కడ మనం మన క్యాష్ అండ్ లిక్విడ్ ఇన్వెస్ట్మెంట్స్ ని యాడ్ చేసుకోవచ్చు. లిక్విడ్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీ దగ్గర 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ లిక్విడ్ ఈటీఎఫ్స్ ఆర్ యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్. ఈ 2 లిక్విడ్ ఈటీఎఫ్స్ అండ్ దిస్ వన్ ఈజ్ ఎ లిక్విడ్ మ్యూచువల్ ఫండ్. ఇందులో కూడా యావరేజ్ ప్రైస్ అండ్ నెంబర్ ఆఫ్ షేర్స్ మాత్రమే మనం మాన్యువల్ గా యాడ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఇన్వెస్ట్మెంట్, కరెంట్ మార్కెట్ ప్రైస్, ప్రాఫిట్ ఆర్ లాస్ అండ్ పర్సెంటేజ్ ప్రాఫిట్ ఆర్ లాస్ సేమ్ లైక్ ఈక్విటీ పోర్ట్ఫోలియో ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది. నౌ లెట్స్ టేక్ ఎ లుక్ అట్ ది గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. గోల్డ్ అనగానే చాలా మంది డిజిటల్ గోల్డ్ మాత్రమే మాట్లాడతారు. బట్ వి ఇండియన్స్, ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళు, ఫిజికల్ గోల్డ్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. వాళ్ళ నీడ్స్ ని మైండ్ లో పెట్టుకొని నేను ఫిజికల్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ డేటాని కూడా ఆటోమేట్ చేశాను. అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ హౌ దిస్ వర్క్స్. గోల్డ్ ఈటీఎఫ్ లో ఇన్వెస్ట్ చేస్తే దాని యొక్క టిక్కర్ సింబల్ ఇక్కడ, యావరేజ్ ప్రైస్ అండ్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఇక్కడ యాడ్ చేస్తారు. కరెంట్ మార్కెట్ ప్రైస్ సేమ్
గూగుల్ ఫైనాన్స్ లోకి వెళ్ళి మీ ఇన్వెస్ట్మెంట్ యొక్క టిక్కర్ సింబల్ ని ఇక్కడ రీప్లేస్ చేయండి. నౌ లెట్స్ టాక్ అబౌట్ ఫిజికల్ గోల్డ్. మనం గోల్డ్ ఆర్నమెంట్స్ కొనేటప్పుడు మోస్ట్లీ 22 క్యారెట్ ఫిజికల్ గోల్డ్ కొంటాం, కాబట్టి నేను ఫస్ట్ అది ప్లేస్ చేశాను. ఎవరైనా కాయిన్స్ ఆర్ బార్స్ కొంటుంటే వాళ్ళ కోసం 24 క్యారెట్ ఫిజికల్ గోల్డ్ కూడా ప్లేస్ చేశాను. దాంతో పాటు ఇట్ ఈస్ లెస్ కామన్ బట్ ఐ స్టిల్ యాడెడ్ 18 క్యారెట్ ఫిజికల్ గోల్డ్. ఇది కాస్త డిఫరెంట్ గా వర్క్ చేస్తుంది. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఆటోమేటిక్ గా జనరేట్ అవ్వదు. లెట్స్ సే మీరు ఒక 10 తులాలు 10 లక్షలు పెట్టి కొన్నారనుకోండి, సో ఇక్కడ 10 లక్షలు యాడ్ చేస్తారు. అందులో మీరు జిఎస్టీ, మేకింగ్ ఛార్జెస్ ఇవన్నీ ఆల్రెడీ పే చేసి ఉంటారు. కాబట్టి మీరు ఓవరాల్ గా మీరు ఎంత మనీ స్పెండ్ చేశారో అది ఇక్కడ ఇన్పుట్ చేస్తారు. తులం 10 గ్రాములు అండ్ మనం 10 తులాలు కొన్నాం కాబట్టి 100 గ్రామ్స్. సో ఈ సెక్షన్ లో మనం 100 యాడ్ చేయాలి. దెన్ ఆటోమేటిక్ గా మన యావరేజ్ ప్రైస్, కరెంట్ మార్కెట్ ప్రైస్, ప్రాఫిట్ ఆర్ లాస్ అండ్ పర్సెంటేజ్ ప్రాఫిట్ లాస్ జనరేట్ అవుతుంది. ఈ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఏదైతే ఉందో ఇది డైలీ అప్డేట్ అవుతుంది అనమాట. సో ఇది పర్ గ్రామ్ ప్రైస్. 24 క్యారెట్ గోల్డ్ కూడా సేమ్. మీరు గోల్డ్ బార్ ఆర్ కాయిన్ కొన్నారనుకోండి, టోటల్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఇక్కడ యాడ్ చేస్తారు అండ్ ఎన్ని తులాలు అయితే కొన్నారో టైమ్స్ 10 అన్ని గ్రాములు ఇక్కడ యాడ్ చేస్తారు అండ్ ఆటోమేటిక్గా మిగతా డేటా మొత్తం పాపులేట్ అవుతుంది. సో ఇది ఈ రోజు ఇండియాలోని 24 క్యారెట్ గోల్డ్ యొక్క పర్ గ్రామ్ ప్రైస్ అండ్ ఇది 18 క్యారెట్ గోల్డ్ యొక్క పర్ గ్రామ్ ప్రైస్. మన ఫిజికల్ గోల్డ్ ని ట్రాక్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్, అందుకే నేను ఈ సెక్షన్స్ ని యాడ్ చేశాను. అండ్ ద నెక్స్ట్ సెక్షన్ ఈజ్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్. ఇది ప్రిటీ స్ట్రైట్ ఫార్వర్డ్ అన్నమాట. మీరు రెసిడెన్షియల్ ల్యాండ్ కొన్నా, లేకపోతే అగ్రికల్చరల్ ల్యాండ్ కొన్నా, ఒక ఇల్లు కొన్నా, మీ టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ యాడ్ చేయండి అండ్ కరెంట్ మార్కెట్ వాల్యూ ఇయర్లీ ఒకసారి అప్డేట్ చేయండి. మిగతా సెక్షన్స్ లాగానే ఈ ప్రాఫిట్ అండ్ లాస్ సెక్షన్స్ ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతాయి. ఈ 4 సెక్షన్స్ కింద ఓవరాల్ స్నాప్ షాట్ కోసం టోటల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ టోటల్ ప్రాఫిట్ సెక్షన్స్ యాడ్ చేశాను. ద రీజన్ ఫర్ యాడింగ్ దిస్ ఈస్ టు క్రియేట్ చార్ట్స్. నేను అది కూడా చూపిస్తాను, బట్ ఇది ఓవరాల్ ఐడియా ఇస్తుంది అన్నమాట మీకు. నౌ లెట్స్ లుక్ అట్ ద చార్ట్స్. ఇక్కడ నేను 3 ఇంపార్టెంట్ చార్ట్స్ యాడ్ చేశాను. ఈక్విటీ వెయిటేజ్, ఓవరాల్ పోర్ట్ఫోలియో వెయిటేజ్ అండ్ ప్రాఫిట్ వెయిటేజ్. ఈ ఈక్విటీ చార్ట్ ఏం ఇండికేట్ చేస్తుందంటే మీ టోటల్ ఈక్విటీ పోర్ట్ఫోలియోలో ఏ ఇన్వెస్ట్మెంట్ ఎంత పర్సెంటేజ్ లో ఉంది అని చార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇది మీకు ఒక క్విక్ సమ్మరీ లాగా హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ఏ లుక్ అట్ దిస్. హిందుస్థాన్ యూనిలీవర్ లో మీరు 25% ఇన్వెస్ట్ చేశారు అంటే మీ పోర్ట్ఫోలియో 1 lakh వాల్యూ అనుకోండి, 25,000 రూపీస్ మీరు హిందుస్థాన్ యూనిలీవర్ లో ఇన్వెస్ట్ చేశారు. జూనియర్ బీస్ లో 30% అంటే 30,000 రూపీస్ ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు. హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ లో 19,100 రూపీస్. సో ఇలా దీన్ని గమనించడం వల్ల మన పోర్ట్ఫోలియోలో దేనికి ఎక్కువ వెయిటేజ్ ఉందని క్విక్ గా మనం చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఓవరాల్ పోర్ట్ఫోలియో వెయిటేజ్ అన్నమాట. ప్రతి ఒక్కరికి కొన్ని రూల్స్ ఉంటాయి. గోల్డ్ లో ఇంతకన్నా ఎక్కువ ఇన్వెస్ట్ చేయకూడదు, ఈక్విటీలో సర్టెన్ పర్సెంటేజ్ ఉండాలి, డెట్ లో సర్టెన్ పర్సెంటేజ్ ఉండాలి, రియల్ ఎస్టేట్ లో సర్టెన్ పర్సెంటేజ్ ఉండాలి అని. ఆ వాల్యూని క్విక్ గా కంపేర్ చేయడానికి ఈ ఓవరాల్ పోర్ట్ఫోలియో వెయిటేజ్ చార్ట్ హెల్ప్ చేస్తుంది అన్నమాట. దీన్ని గమనించారంటే మన టోటల్ ఇన్వెస్ట్మెంట్ లో 50% రియల్ ఎస్టేట్ లోనే ఉంది అండ్ 30% గోల్డ్ లో, 13% ఈక్విటీ అండ్ ఓన్లీ 5.6% ఇన్ లిక్విడ్ ఫండ్స్ ఆర్ క్యాష్. ఈ చార్ట్ ని చెక్ చేయడం వల్ల ఎక్కడ కట్ చేయాలి అండ్ ఎందులో ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలని మీకు ఒక క్విక్ ఐడియా వస్తుంది. అండ్ ద ఫైనల్ చార్ట్ ఈజ్ అ ప్రాఫిట్ చార్ట్. మీ 4 మేజర్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోస్ లో ఏ పోర్ట్ఫోలియో ప్రాఫిట్ ఎక్కువగా ఇస్తుందని మీకు ఒక క్విక్ స్నాప్ షాట్ ఇస్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన 4 ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోస్ లో మనకి ఇప్పటిదాకా గోల్డ్ హైయెస్ట్ రిటర్న్ ఇచ్చింది. టోటల్ ప్రాఫిట్ లో 65% గోల్డే ఇచ్చింది అన్నమాట. సో ప్రాఫిట్ క్విక్ సమ్మరీ కోసం మనం ఈ చార్ట్ ని చెక్ చేయొచ్చు. ఇన్వెస్ట్ చేయడం ఎంత ఇంపార్టెంటో ఆ ఇన్వెస్ట్మెంట్స్ ని సరైన టైంలో రీబ్యాలెన్స్ చేయడం అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్. అలా రీబ్యాలెన్స్ చేస్తేనే మన పోర్ట్ఫోలియో రిస్క్ ఫ్రీగా గ్రో అవుతుంది అండ్ మనకు మంచి రిటర్న్స్ వస్తాయి. ఈ ట్రాకర్ మీ రిటర్న్స్ ని ఆటోమేటిక్ గా ట్రాక్ చేయడంతో పాటు మీ పోర్ట్ఫోలియోని ఎప్పుడు రీబ్యాలెన్స్ చేయాలో కూడా చెప్తుంది. లెట్ మీ వాక్ యూ త్రూ ద రీబ్యాలెన్స్ షీట్ అండ్ ఎక్స్ప్లెయిన్ హౌ టు యూజ్ ఇట్. రీబ్యాలెన్స్ షీట్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం ఇన్వెస్ట్ చేస్తున్న ప్రతి ఇన్స్ట్రుమెంట్ కి ఒక టార్గెట్ వెయిటేజ్ ఇవ్వాలి. ఆ వెయిటేజ్ ని దాటి బయటకు వెళ్ళింది అనుకోండి మన ఇన్వెస్ట్మెంట్, వీ హ్యావ్ టు కట్ ఇట్ డౌన్. అలా అవసరమైనప్పుడు పోర్ట్ఫోలియోని రీబ్యాలెన్స్ చేసుకోవడానికి ఈ షీట్ హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింగిల్ స్టాక్స్ కి నా పోర్ట్ఫోలియోలో 5 to 10% కన్నా ఎక్కువ వెయిటేజ్ ఉండకూడదు. అది రూల్ ఆఫ్ థంబ్. సో మన టార్గెట్ వెయిటేజ్ కన్నా ఎక్కువ ఆర్ తక్కువ ఉందనుకోండి కరెంట్ వెయిటేజ్, మనం దాన్ని కట్ డౌన్ చేసి మన పోర్ట్ఫోలియోని క్యాలిబ్రేట్ చేసుకోవచ్చు. ఈ సెక్షన్ లో మీ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని యాడ్ చేసుకోండి. ఈ షీట్ లో మీరు మాన్యువల్ గా అప్డేట్ చేయాల్సింది ఈ పార్ట్ మాత్రమే, టార్గెట్ వెయిటేజ్ పార్ట్ మాత్రమే. మిగతా డేటా మొత్తం ప్రీవియస్ చార్ట్స్ నుండి ఎక్స్ట్రాక్ట్ అవుతుందన్నమాట. ఒక ఎగ్జాంపుల్ తో దీన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. నిఫ్టీ బీస్ లో నా టార్గెట్ వెయిటేజ్ 20% అనుకోండి. ఐ యాడ్ 20% హియర్. కానీ మన కరెంట్ వెయిటేజ్ ఎంత ఉంది? 10% ఉంది.
అంటే వీ హ్యావ్ టు యాడ్ మోర్ మనీ టు రీబ్యాలెన్స్ ఇట్. ఎంత యాడ్ చేయాలి? 1,38,000 యాడ్ చేస్తే మన పోర్ట్ఫోలియోలో నిఫ్టీ బీస్ 20% అవుతుందన్నమాట. జూనియర్ బీస్ నా టార్గెట్ అలొకేషన్ ఓన్లీ 5%, కానీ కరెంట్ అలొకేషన్ 29% ఉంది. సో ఐ హ్యావ్ టు కట్ డౌన్ హియర్. ఇందులో నుండి 3,39,000 రూపీస్ కట్ చేయాలి. అండ్ సేమ్ హియర్ హిందుస్థాన్ యూనిలీవర్ లో నా టార్గెట్ వెయిటేజ్ 7% మాత్రమే, కానీ 25% ఆఫ్ మై మనీ ఈజ్ ఇన్ హిందుస్థాన్ యూనిలీవర్. సో ఇక్కడ నుండి నేను 2,55,000 రూపీస్ కట్ చేయాలి. సో ఇలా ఏ ఇన్వెస్ట్మెంట్ నుండి ఎంత రిమూవ్ చేయాలి ఆర్ ఎంత యాడ్ చేయాలి అన్నది మనకి ఈ చార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అన్నమాట. అండ్ దేర్ ఆర్ సమ్ రూల్స్. టార్గెట్ వెయిటేజ్ ఎప్పుడు ఓవరాల్ గా 100% కన్నా ఎక్కువ తక్కువ ఉండకూడదు. ఇఫ్ ఇట్ ఈస్ 100% దిస్ విల్ బి గ్రీన్. అంతకన్నా ఎక్కువ లేదా తక్కువ ఉంటే దిస్ ఈస్ గోయింగ్ టు టర్న్ రెడ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని 7 చేస్తాను, సి టర్న్ రెడ్, ఆర్ 5 చేస్తాను, టర్న్స్ రెడ్. సో ఇట్ హ్యాస్ టు బి ఎగ్జాక్ట్లీ 100. సో ఇది ఈక్విటీ వెయిటేజ్ రీబ్యాలెన్స్ కోసం వాడే చార్ట్. ఇప్పుడు పోర్ట్ఫోలియో వెయిటేజ్ రీబ్యాలెన్స్ కోసం ముందుగా మనం డిస్కస్ చేసినట్టుగా ప్రతి ఒక్కరికి ఒక పర్సనల్ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఈక్విటీలో ఎంత వెయిటేజ్ ఉండాలి, డెట్లో ఎంత వెయిటేజ్ ఉండాలి, గోల్డ్ అండ్ రియల్ ఎస్టేట్లో ఎంత వెయిటేజ్ ఉండాలని ఆ టార్గెట్ వెయిటేజ్ని ఇక్కడ యాడ్ చేయండి. మిగతా డేటా మొత్తం ఆటోమేటిక్గా అదర్ చార్ట్స్ నుండి ఇంపోర్ట్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈక్విటీలో నా టార్గెట్ వెయిటేజ్ 55%, మన కరెంట్ ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ 11.6%. అంటే మనం 52 lakhs ఇంకా ఈక్విటీలో యాడ్ చేయాలి టు బికమ్ 55%. అండ్ గోల్డ్ అండ్ రియల్ ఎస్టేట్లో మన టార్గెట్ వెయిటేజ్ కన్నా ఎక్కువ ఇన్వెస్ట్ చేసేసాం. సో అక్కడ నుండి కట్ చేసి మనం ఇందులో యాడ్ చేయాలన్నమాట. సో ఇలా మనం ఓవరాల్ పోర్ట్ఫోలియోని అండ్ మన ఈక్విటీని రీబ్యాలెన్స్ చేసుకోవచ్చు యూజింగ్ దిస్ చార్ట్. ఈ ట్రాకర్ డెఫినెట్లీ మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ జర్నీని సింప్లిఫై చేస్తుంది. ఈ పోర్ట్ఫోలియో ట్రాకర్ మీకు కావాలనుకుంటే వీడియో కింద పోర్ట్ఫోలియో ట్రాకర్ అని కామెంట్ చేయండి అండ్ మీ యూట్యూబ్ యూజర్ నేమ్ ని 30kilifeset@gmail.com కి ఈమెయిల్ చేయండి. నేను పర్సనల్ గా చూసి స్ప్రెడ్ షీట్ మీకు ఈమెయిల్ లో పంపిస్తాను. నెక్స్ట్ వీడియోలో RSI డైవర్జెన్స్ స్ట్రాటజీని యూజ్ చేసి ట్రేడింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. దాట్ వీడియో ఇస్ గోయింగ్ టు బి పార్ట్ ఆఫ్ అవర్ స్వింగ్ ట్రేడింగ్ మాస్టర్ క్లాస్ సిరీస్. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా అనిపించిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఫైనాన్షియల్ కంటెంట్ ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో ప్లీజ్ షేర్ చేయండి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అప్పటిదాకా స్టే హెల్దీ, స్టే వెల్దీ అండ్ స్టే డిసిప్లిన్డ్.